రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగును గాక. ఆమేన్. నో లిమిట్ అని చెప్పండి. దేనికి? మీకా దేవునికా? ఈరోజు ఎంచుకున్న అంశము కూడా, ఈజ్ దేర్ ఎనీ లిమిట్ టు హిస్ పవర్? ఉన్నదా? ఏదైనా లిమిట్ ఉన్నదా? దేవుణ్ణి ఆపగలిగే శక్తి ఏదైనా ఉన్నదా? లేదు. ఒకసారి అనండి, మై గాడ్ ఈజ్ అన్లిమిటెడ్. మళ్ళీ చెప్పండి. ఈరోజు మన పక్షమున నిలబడిన ప్రతి శత్రువుని మనం ఓడించబోతున్నాం. హల్లెలూయా. మనకి వ్యతిరేకముగా ఉన్న వాటిని మనం కూల్చివేయబోతున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Today we are going to destroy the spirit of low expectation. అంటే నేను ఇంత అడిగితే ఏమో చేస్తాడా చెయ్యడో అని ఆ ఎక్స్పెక్టేషన్ని కూడా దేవుడు తీసివేయునుగాక. మన అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా లేదు కొంచెమే. కాదండి, కాస్తే అత్యధికముగా మేలు చేస్తే మన మొక్కలు ఇలా ఉండవు. మన విశ్వాసము ఇలా ఉండనే ఉండదు. ఏమిటంట? అడుగు వాటికన్నా, మీరు ఏం ఉంచుకున్నారో నాకు తెలియదు కానీ మీ ఊహకి అందని దానికన్నా గొప్పవి దేవుడు మీ ఎడల చెయ్యబోతున్నాడు. హల్లెలూయా. నమ్మితే మీరు ధన్యులు. ఇప్పుడు ఏమైపోతుందంటే, సంఘము బయట కూడా అవిశ్వాసమే, సంఘములోకి వచ్చిన తర్వాత కూడా మన ఎక్స్పెక్టేషన్ కూడా అంతంత మాత్రమే ఉన్నది. ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తానయ్యా. యెహోషువ ఏమనుకొని ప్రార్థన చేశాడయ్యా? యెహోషువ అసలు ఏమని ప్రార్థన చేశాడు? సూర్యుడును, అంటే ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటే ఆ వ్యక్తి, ఎంత విశ్వాసం ఉంటే ఆ వ్యక్తి అలాంటి ప్రార్థనలు చేయగలుగుతాడయ్యా. మనకి ఎందుకు లేదు ఆ ఎక్స్పెక్టేషన్? దేవుడు మనం ఊహించిన వాటికన్నా గొప్పవి చేస్తాడని. వై కాంట్ వి ఎక్స్పెక్ట్ ఇట్? ఈరోజు నమ్మిన వారికి దేవుడు మీరు ఊహించిన వాటికన్నా గొప్పవి చెయ్యబోతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. అన్బిలీఫ్ ఈజ్ అవుట్ సైడ్ ద చర్చ్, లో ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఇన్సైడ్ ద చర్చ్. సంఖ్యాకాండానికి వెళ్దాం. 11వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో? ఏమిటంట? యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో? ఇప్పుడు చూచెదవు. రేపు కాదు, ఇప్పుడే అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎక్స్పెక్టేషన్ మీది ఎలా ఉంది దేవుని ఎడల? టుడే ఐ వాంట్ యూ టు ఓపెన్ యువర్ ఐజ్ ఆఫ్ యువర్ హార్ట్. మీ మనోనేత్రములు దేవుడు తెరుచునుగాక. ఏమంటున్నాడు తెలుసా? నా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేవుని మాట నా ఎడల నెరవేర్చబడుతుంది. ఆమెన్. హల్లెలూయా. Is the Lord's arm too short? Now you will see whether or not what I say will come true for you. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు. ఎవరి శక్తి చొప్పున? దేవుని శక్తి. దేవుని శక్తి ఎటువంటిది? అబౌవ్ ఎవ్రీ డొమినియన్. అమ్మా, ప్రతి చీకటి శక్తుల మీద కన్నా
అంధకారపు శక్తుల కన్నా, చేతబడి శక్తుల కన్నా, భయంకరమైన శక్తుల కన్నా గొప్ప శక్తి కలిగిన దేవుడు శక్తి కొలది అంటున్నాడు. హల్లెలూయా. నీ ఎదుట ఎన్ని శక్తులు, ఎన్ని ప్రభావాలు ఉన్నా కూడా నాకు అనవసరం, అది దేవుని శక్తి ముందు నిలబడలేవు. అట్టి శక్తితో నీ ఎడల నువ్వు ఊహించు వాటికన్నా గొప్పవి చెయ్యటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. గాడ్స్ పవర్ ఈజ్ గ్రేటర్ దెన్ కింగ్డమ్స్. రాజుల కన్నా, ప్రధానుల కన్నా, రాజ్యముల కన్నా, అధికారుల కన్నా, ఈ యొక్క లోకములో ఉన్న శక్తుల కన్నా గొప్ప. చెప్పండి. అలాంటి శక్తితో, తన శక్తి చొప్పున మనము, చెప్పండి, అడుగు వాటినన్నిటికంటేను, ఊహించు వాటికి అన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి. దేవుడు బలహీనుడా, శక్తిగలుడా? మరి మీరెందుకు బలహీనుడిగా చూస్తున్నాడు దేవుణ్ణి? ఎందుకు చూస్తున్నాం మనం దేవుడు చేతకాని వాడుగా? ఎందుకు మనం క్రైస్తవులుగా ఇలాంటి దేవుడు చెయ్యగలుగుతాడా, చేస్తాడా, నేను అడిగితే ఇది జరుగుతుంది? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఆయన శక్తి కొలది జరిగిస్తాడంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మీరు ఏం అడిగినారో, మీరు ఏమి పొందుకోవాలని ఆశిస్తున్నారో తెలియదు, నాకైతే తెలియదు, కానీ నేను మొత్తము లోకమనే అడిగేసిన. హల్లెలూయా. నేను అడుగుపెట్టు ప్రతి స్థలము స్వాధీనపరచుకొనుగాక అని దేవుణ్ణి అడిగిన. హల్లెలూయా. అడుగుము, నీకు జనులని నేను స్వాస్థ్యముగాను, దేశములు నీకు సొత్తుగా. హల్లెలూయా. మనం ఏమడుగుతున్నాం తెలుసా? ప్రభువా, ఈ కంపెనీలో వాట్ ఈస్ ది ఎక్స్పెక్టేషన్ యు ఆర్ కమింగ్ టు గాడ్ విత్? నీ దృష్టికి దేవుడు ఒక కంపెనీలో ఉద్యోగము మాత్రమే ఇప్పించగలుగుతాడా? అంతేనా దేవుడు నీకు చేయగలిగిన మేలు? ఇదేనా ఆయన శక్తి? ఇంతేనా అని భావిస్తున్నావు? అది చెప్తున్నాను, దేవుడు నీ కోసము ఈ లోకముని తలక్రిందలు చేయటానికి కూడా ఆయన శక్తి నీ ఎడల చూపించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. See, the problem is our expectation when we go to God. అందుకనే చార్ల్స్ స్పర్జన్ ఏమన్నాడో తెలుసా? ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. ఏమన్నాడు? గ్రేట్ థింగ్స్ అన్నాడు, స్మాల్ థింగ్స్ అడగలే. మనం ఏం అడుగుతున్నాము? 3 పూట్ల అన్నము, ఒక చిన్న కారు, పైకప్పు. అడగండి, తప్పు లేదు. కానీ ఆయన చెయ్యలేనిదంటూ ఏదియో నమ్మటము నీ వలనైతే నమ్మువనికి. God is not limited by my situation but by my expectation. దేవుడు మన పరిస్థితులను బట్టి మనం లిమిట్ చేసేస్తున్నాము. కానీ ఈరోజు తెలుసుకోండి, God is not limited by my situation but we are limiting God by our expectation. మన ఎక్స్పెక్టేషన్స్తో దేవుణ్ణి ఇంతే చేయగలుగుతాడు, దేవుని శక్తి ఇంతే అని మనం నిర్ధారించేసుకుంటున్నాం. కాబట్టి నువ్వు నమ్మిన దాని ప్రకారమే నువ్వు పొందుకోగలుగుతున్నావు. ఒక్క వ్యక్తి దేవుడు కోసము నిలబడితే ఆ వ్యక్తి కోసము దేవుడు ఈ లోకముని తలక్రిందలు చేయగలిగే శక్తివంతుడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమంటూ ఏదియూ లేదు. గాడ్ ఈజ్ నాట్, చెప్పండి ఒకసారి, గాడ్ ఈజ్ నాట్ లిమిటెడ్ బై మై సిచ్యువేషన్ బట్ బై మై ఎక్స్పెక్టేషన్. ఇందాక యెహోషువ గురించి అడిగాం కదా, ఏమని ఎక్స్పెక్ట్ చేశాడు? బియాండ్ ది ఆర్డినరీ, బియాండ్ ది న్యాచురల్, సహజముగా జరిగిన వాటికి భిన్నముగా. హల్లెలూయా. God is saying, don't limit me by మీరు అనుభవిస్తున్న పరిస్థితులను బట్టి నేను ఇంతగానే చెయ్యగలుగుతాను ఎడల అని ఫిక్స్ అయిపోకండ్రా బాబు అని దేవుడు అంటున్నాడు. నువ్వు నీ ఎక్స్పెక్టేషన్స్ని మించి నేను గొప్పవి, నీ ఊహకి మించిన దానికన్నా గొప్పవి నీ ఎడల నా శక్తి కొలది నేను చేస్తానంటున్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తాము? ఎక్స్పెక్టేషన్స్తో దేవుణ్ణి ఇంతవరకే పరిమితము చేసేస్తున్నాం. దయచేసి
మనం విశ్వాసులుగా ఇలా ఉండటానికి వీలు లేదు. అపోస్తుల కార్యానికి వెళ్ళండి, వాళ్ళు ఎలా ప్రార్థించారు చూడండి. అపోస్తులు 4వ అధ్యాయానికి వెళ్ళండి, 31వ వచనము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మలో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఏమిటంట? వారు ప్రార్థన చెయ్యగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. ఏమని ప్రార్థన చేస్తుంటారు వాళ్ళు? పైన ఉంటుంది, ఏమని అడుగుంటారు చెప్పండి? రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామం ద్వారా సూచక్రియలను మహత్కార్యములు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. మళ్ళీ ఏమడిగారు? సూచక క్రియలను, దేవా ఈ చిన్న పని చేస్తే సాలయ్య నువ్వు దేవుడని వాళ్ళకి తెలియపరుస్తాను అనలే. ఏమడిగారు అక్కడ? Stretch out your hand to heal and perform miraculous signs and wonders through the name of your holy servant Jesus. యేసునామం. ఏం ఎక్స్పెక్టేషన్తో ప్రార్థన చేశారండి. నీ బాహుబలమును చాచి ప్రభువా నువ్వు అద్భుతమైన కార్యములు సూచక క్రియలు జరిగించు ప్రభువా అని ఏం ఎక్స్పెక్టేషన్స్ అయ్యా వాళ్ళకి దేవుని దగ్గర. మరి మనకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంది? ఉద్యోగం ఇయ్య ప్రభువా, ప్రమోషన్ ఇయ్య ప్రభువా, ఆరోగ్యముని ఇయ్య ప్రభువా. ఏందయ్యా ఇది? ఎప్పుడు మన ప్రార్థన లెవెల్ మారుతుంది? మన ఎక్స్పెక్టేషన్ దేవుడు ఎంత గొప్పవాడో అసలు అర్థం అయ్యిందా క్రైస్తవులుగా అనేది నాకు ఒక సందేహము కలుగుతుంది ఈరోజు. డూ యూ అండర్స్టాండ్ ద సావరెనిటీ ఆఫ్ గాడ్, ద మ్యాజెస్టీ ఆఫ్ గాడ్? అసలు ఎంత గొప్ప దేవుడో అని అసలు గ్రహింపు ఉన్నదా? ఆ దేవుణ్ణి మనం అడుగుతున్నది సామాన్యమైన విషయాలు కాదు. ఆయన చెయ్యగలిగిన, మనం ఊహించిన వాటికన్నిటికన్నా గొప్పవి అడుగుతున్నాము. ఆయన చెయ్యగలిగే సామర్థ్యుడని మనం గ్రహించగలిగి అడగండి దయచేసి. ఈసారి ఏమడుగుతారు? ప్లీజ్ డోంట్ కీప్ లో ఎక్స్పెక్టేషన్స్ అండ్ గో ఇన్ ప్రేయర్స్. లో ఎక్స్పెక్టేషన్స్తో దయచేసి ప్రార్థనలో. ఏలియా మనలాంటి స్వభావము. ఏమన్నాడు? 3:30 ఆపిండ లేదా అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్ ఉంది దేవుడి నుండి? మన ఎక్స్పెక్టేషన్ ఏంది? గ్రూప్స్లో, ఇంటర్వ్యూలో అనేకులని మీరు ఏలునుగాక, రాజులైన యాజక వంశము వలె మీ బ్రతుకులని దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. తలగానే ఉంటామన్నాడు దేవుడు, తోకగా కాదన్నాడు. పై చెయ్యగా ఉంటామన్నాడు, అప్పు ఇచ్చువారుగా ఉంటామని. సీ ది ఎక్స్పెక్టేషన్. దేవుడు ఏం చెప్పాడో మనం ఏ ఎక్స్పెక్టేషన్తో ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నామండి? ఒక బాగా ధనవంతుడు ఉన్నాడండి, బాగా ధనవంతుడు. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు 100 రూపాయలు అడుగుతావా, ఇంకా ఎక్కువ అడుగుతావా? ఎందుకు ఎక్కువ అడుగుతావు? వాడే ఇవ్వగలిగితే, వాడికి ఇచ్చిన దేవుణ్ణి అడిగితే, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకి మంచి బహుమానాలు ఇవ్వగలిగితే, పరలోకములో ఉన్న తండ్రిని అడిగితే ఇంకెంత గొప్పవి. హల్లెలూయా. మన ఎక్స్పెక్టేషన్ని మార్చుకుందాం. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా బడ్జెట్స్ ఉన్నాయా మనలాగా? ఇప్పుడు సంఘాలకి ఒక బడ్జెట్ ఉంటుంది. ప్రభువా మా దగ్గర డబ్బు లేదు కాబట్టి మేము సేవ చేయలేకపోతున్నాం. వాళ్ళ దగ్గర బడ్జెట్లు లేకపోయినా లోకముని తల క్రిందలు చేయగలిగారు దేవుని శక్తితో. హల్లెలూయా. దే డిడ్ంట్ నీడ్ బడ్జెట్స్ ఫర్ దేర్ చర్చ్, దే నీడెడ్ ద బిలీఫ్ అండ్ ద ఫెయిత్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. వాళ్ళకి కావాల్సింది ఇవి 3. డబ్బుతో వారికి చెప్పండి. ఆ కాలంలో చర్చికి బడ్జెట్లు లేవు. ఆ కాలంలో నా ఆశ కూడా అదే. బడ్జెట్ల గురించి మనం ఆలోచించే సంఘముగా ఉండకూడదు. మనం ఊహించు వాటికన్నా అత్యధికమైన మేలు పొందుకునే సంఘముగా సాక్ష్యము కలిగి ఉండునుగాక యేసు నామములో. హల్లెలూయా. ద చర్చ్ డిడ్ నాట్ హ్యావ్ బడ్జెట్స్. వాళ్ళ దగ్గర బడ్జెట్ లేకపోయినా ఏముంది తెలుసా? శక్తి.
దే డెంట్ హ్యావ్ బడ్జెట్స్, దే హ్యాడ్ పవర్. మీ దగ్గర ఏమున్నది? ప్రభు పైసలు లేవు ప్రభు, అందుకని నేను ఏం చేయలేకపోతుందంటే నా శక్తి చాలదా నీకు అంటున్నాడు. డబ్బులుంటే నా శక్తి, నీ విశ్వాసము నా ఎడల గొప్పగా అయితే ఆ శక్తి చాలయ్యా నీకు అద్భుతాలు చేయటానికి, ఊహించలేని కార్యములు జరిగించటానికి నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. God does not need your budget, He needs your faith. నీ విశ్వాసము ఎడల నీకు జరుగును గాక. ఫెయిత్కి ఎవడైనా బడ్జెట్ పెడతాడా? మనం పెట్టేస్తున్నాం. నేను తక్కువ ఇస్తున్నాను కాబట్టి దేవుడు నాకు తక్కువ. God does not work according to your budget, but according to His power. హల్లెలూయా. నీ బడ్జెట్ని చూసి దేవుడు నీ ఎడల కార్యములు జరిగించడు, ఆయన శక్తి కొలది నీ ఎడల కార్యములు జరిగిస్తాడు. దేవునికి నీ బడ్జెట్తో పని లేదు, నీ స్థితితో పని లేదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయగలిగితే, గొప్పవి ఊహించగలిగితే, నీ ఊహకి మించిన దానిని దేవుడు నీ ఎడల జరిగించగలుగుతాడు. హల్లెలూయా. We serve an awesome God. We serve a great God. భూమి అంతయు ఎవరిది? బంగారం అంతయు, వెండి అంతయు, 1000 కొండలు, 1000 కొండల మీద ఉన్న పశువులు అన్నీ ఆయనవైతే నీకెందుకు వచ్చిందయ్యా ఇంత ఎక్స్పెక్టేషన్? హల్లెలూయా. The church did not have budgets, they had power. వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ లేకపోయినా వాళ్ళకి బోల్డ్నెస్ ఉండే, ధైర్యము ఉండే. హల్లెలూయా. They did not have influence, but they had boldness. బోల్డ్నెస్ అంటే తెలుసా? దేనినైనా ఎదుర్కొనే శక్తి. ఇన్ఫ్లుయెన్స్ లేకపోయినా దేనినైనా ఎదుర్కొనే వాడిని చూస్తే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు కూడా భయపడతాడు. తెలుసా నీకు? దే డిడ్ నాట్ హ్యావ్ గవర్నమెంట్ ఫేవర్. ప్రభుత్వం యొక్క అనుగ్రహత వాళ్ళ మీద లేదు, కానీ పరలోకములో ఉన్న తండ్రి అనుగ్రహత కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. They didn't need favor from the government because they had already favor from the kingdom of heaven. ప్రభుత్వములో అయ్యా మాకు ఇది పని, అరే పరలోకములోనే అనుగ్రహత కలిగి ఉన్నవాడివి నువ్వు, నీ ఎక్స్పెక్టేషన్ ప్రభుత్వములుండి ఇంత ఏందయ్యా? వాట్? అందుకని అంటున్నాను, లెట్ us open our eyes today. మన మనోనేత్రములు తెరవబడి వెలుగింపబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. They did not have government favor, they had the favor of heaven. ఒక వ్యక్తి పాలికార్ప్ 86 సంవత్సరాల వయసు కలిగిన వాడు. ఆయనని ఎంత బెదిరించారో తెలుసా? సేవ పరిచర్య ఆపేయమని. 86 సంవత్సరాల్లో కూడా ఆయన భయపడకుండా నిలబడ్డాడు. కట్టేసి తగలబెట్టాలని చూశారు. ఆ మంట ఆయనకి అంటుకోకుండా ఆయన చుట్టూ ఇలాగ తిరుగుతుందంట. దాన్ని చూశారు. చూసి మంట కూడా వీడిని చంపలేకపోతుందని చూసి వారు కత్తులతో పొడిచి చంపేశారు. దే థ్రెటెన్డ్ హిమ్ విత్ ఫైర్. హీ సేస్, 86 సంవత్సరములు నా దేవుణ్ణి నేను సేవించాను, ఆయన ఎన్నడూ నాకు కీడు జరిగించలేదు అన్నాడు. హల్లెలూయా. 86 సంవత్సరములు ఐ సర్వ్డ్ హిమ్, హీ నెవర్ రాంగ్డ్ మీ. The light, they lit the fire, the flames arched around him, but they could not burn him. కాల్చలేకపోయాంట అగ్నివాడిని. They stabbed him. అపోస్తలు, ఒక అపోస్తలే అనుకోండి, పాలికార్ప్. He did not die defeated, he died victorious. ఆయన చావులో కూడా జయము పొందుకొనే ఆయన మరణించాడు. He died proving the arm of the Lord is not too short. దేవుడు బాహుబలము తక్కువ కాదని నిరూపించి ప్రాణములని విడిచిపెట్టాడు. హల్లెలూయా. Even in his death he glorified God. హల్లెలూయా. స్టాప్ ప్రేయింగ్ స్మాల్ అని చెప్పండి. అంటే ఏమిటి దానికి అర్థం? చిన్న మాటిని ఎంతసేపు అయ్యే అడిగిందండి. అరే దేవా, దేశంలో ప్రభు నాకు
దేశంలో ప్రభా, నేను వెళ్ళాలనుకుంటున్నాను ప్రభా, నిన్ను మహిమపరచాలనుకుంటున్నాను ప్రభా, నీ నామముని ప్రచురింప చేయాలనుకుంటున్నాను ప్రభా, రాజుల ముందు, ప్రధానుల ముందు, అధికారుల ముందు నేను నిలబడును గాక. చేయలేడా దేవుడు? మరి ఏం అడుగుతుండ్రు భాయ్ చెప్పండి? ఏం ప్రార్థనలు చేస్తున్నాం మనం? ఏం అడుగుతున్నాము? వాళ్ళు ప్రార్థించగా భూమి, వారి పాదముల కింద నా భూమి అది ఎప్పుడు కదులుతుందో, మనము నిలుచున్న చోటు కదిలింపబడును గాక. హల్లెలూయా. ఎంతమంది రెజ్యూమేస్ ఇచ్చారు? కంపెనీస్కి రెజ్యూమే ఇస్తారు కదా, ఇచ్చారా? అందులో ఏమని రాసి ఉంటారు మీరు ఒకసారి చెప్పండి. మీ క్వాలిఫికేషన్, మీ ఎక్స్పీరియన్సు, మీ గుణం గురించి చెప్పుంటారు కదా. లేనిది కూడా అందులో మనం రాసేస్తాం. మనం చాలా మంచి వాళ్ళని రాసేస్తాం. ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ, ఐఎమ్ వెరీ యాఫబుల్ బై నేచర్, ఐఎమ్ వెరీ అప్రోచబుల్, ఐఎమ్ ఎన్ ఎక్స్ట్రోవర్ట్. ఏమిటి అబ్బోబ్బోబ్బోబ్బోబ్బో, దాన్ని చూసి కూడా మనకు ఉద్యోగము? చెప్పండి. దేవుని దగ్గరికి నీకు రెజ్యూమే అవసరము లేదు. ఆయన్ని నమ్ముకుంటే చాలు, నీ ఎడల గొప్ప కార్యములు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. God does not wait for you to be qualified. God does not, వీడు బాగా క్వాలిఫై అయిపోయిన తర్వాత వీడిని నేను వాడుకుంటాను అని ఎక్కడ బైబిల్లో? పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఏమిటంటే పిహెచ్డీలు అయిపోయిన తర్వాత, వీడికి బాగా జ్ఞానం వచ్చిన తర్వాత నేను వీడిని వాడుకుంటాను అనలేదు. జ్ఞానులని సిగ్గుపరచుటకు నీచులని నేను ఎంచుకుంటానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే అంటున్నాను నాన్న, ఒకప్పుడు నేను నీచుడినే, కానీ ఈ నీచుడిని దేవుడు తన నోటి బూరగా ఈరోజు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమంటూ ఏదియు లేదు. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన దేవునికి నీ రెజ్యూమేతో, నీ దగ్గర రెజ్యూమే లేకపోయినా ఆయన శక్తి కొలది నీ ఎడల గొప్ప కార్యములు చేయించగలుగుతాడు దేవుడు. హల్లెలూయా. Just because you have a resume does not qualify you. Even if you don't have a resume, even if you have nothing, by his power, by his might, he will use you for his glory. Amen. Hallelujah. అందుకనే అన్నాడు, నమ్మటము నీ వలనైతే. రెజ్యూమే ఉన్నవాడికి సమస్తము సాధ్యమనలే. నమ్మటము, థ్యాంక్ యూ, నమ్మినందుకు సమస్తము. He chooses the weak to shame the strong. పరిసీలు ముందు, సద్దుకీలకు ముందు, శాస్త్రుల ముందు ఎవరిని దేవుడు నిలబెట్టాడో తెలుసా? చేపలు పట్టేటోడిని. ఎవరిని నిలబెట్టాడు? చదువు సంధ్య లేనోడిని. దేవునికి మహిమ కలుగును గాక. సద్దుకీయుల దగ్గర, ఫరిసీయుల దగ్గర ఇంత పెద్ద రెజ్యూమేలు ఉన్నాయి, కానీ దేవుడు అన్నాడు, నాకు రెజ్యూమే లేనోడే కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ దగ్గర రెజ్యూమే లేదా, క్వాలిఫికేషన్ లేదా, అందుకని నీ ఎక్స్పెక్టేషన్ దేవుడి నుండి ఇంతగానే ఉన్నదా? మార్చుకో అంటున్నాడు దేవుడు. నీ ఆలోచనను మార్చుకో. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా గొప్పవే దేవుడు. పౌలు చెప్పండి, ఒకప్పుడు హంతకుడు. పీటర్ ఈజ్ అ ఫిషర్ మ్యాన్, పాల్ ఈజ్ అ మర్డరర్. మరి మరియా మగ్దలేను, షీ వాజ్ పొసెస్డ్ బై డీమన్స్. దెయ్యములు చేత బంధింపబడిన స్త్రీని విమోచించి ఆమె నోటితో దేవుడు పునరుద్ధానుడయ్యాడని సాక్ష్యము ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి అసాధ్యం అంటూ ఏది. అందరూ ఆమెను చూసి భయపడిపోయారు. ఆమెలో ఉన్న శక్తులను చూసి భయపడిపోతే, ఏ శక్తి నా శక్తి ముందు గొప్పది కాదని
మరియా మగ్దలేని దేవుడు స్వస్థపరిచి అదే మరియా మగ్దలేని చేత సాక్ష్యము దేవుడు అనుగ్రహించాడు. గాడ్ డస్ నాట్ నీడ్ క్వాలిఫికేషన్, హీ డస్ నాట్ నీడ్, హీ నీడ్స్ యువర్ ఒబీడియన్స్. నీ విధేయత కావాలి. నువ్వు విధేయతగా ఉంటే నీకు రెజ్యూమేలతో పని లేదయ్యా. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే ఏ స్థితిలోనైనాను దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలుగుతాడు. హల్లెలూయ. చెరసాలలో ఉన్న యోసెఫుని ఫరో పక్కన సమానముగా నిలబెట్టాడు నా దేవుడు, దేవునికి అసాధ్యమంటూ. హల్లెలూయ. God does not hire by resume, but God hires by surrender. దేవుడు రెజ్యూమేని బట్టి హైర్ చేసుకోడు. నీ సరెండర్ అంటే నీ సమర్పణను చూసి దేవుడు నిన్ను హైర్ చేసుకుంటాడు గొప్ప పనులు చేసుకోవటానికి. హల్లెలూయా. నీ రెజ్యూమే ఎంత బాగున్నా కూడా చెప్పండి, కంపెనీలో నీ పొజిషను, కానీ దేవుని రాజ్యములో అలా కాదంట. నీకు దేవుడు చేసిన వంటి క్రియలు కన్నా గొప్ప క్రియలు చేసే ఆధిక్యతను కలుగజేస్తుందంట రెజ్యూమే లేకపోయినా నువ్వు సరెండర్ చేసుకుంటే. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. ఏ షల్ డూ గ్రేటర్ థింగ్స్ దెన్ ఐ హ్యావ్ డన్. అంటే నేను చేసిన స్కేల్ మీద కన్నా గొప్ప స్కేల్లో మీరు పనులు. ఆయన ఎక్కడైతే కూర్చొని ఉన్నాడో అక్కడే మనల్ని కూడా కూర్చొని పెట్టి ఉన్నాడు అంట. హల్లెలూయా. Where Christ is seated in the heavenlies, we are also seated with him in the heavenlies అంటాడు అపోస్తలుడైన పౌలు. నా రాజు పక్కన కూర్చోటానికి నాకు రెజ్యూమే అవసరం లేదు. సమర్పణ ఉంటే ఆయన పక్కన నిలబెట్టుకుంటాడు, కూర్చోబెట్టుకుంటాడు. ఈ పనికి మాలిన వాడితోనే అద్భుతాలు చేయిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ. ఒక వ్యక్తి ఉన్నాడు, సెయింట్ ప్యాట్రిక్ అని. ప్యాట్రిక్ ముందు హీ వాజ్ ఎ స్లేవ్. ఒకప్పుడు ఆయన బానిస. ఆయన ఐర్లాండ్లోని అమ్మివేయబడ్డాడు బానిసుడుగా. హీ వాజ్ సోల్డ్ యాజ్ అ స్లేవ్ ఇన్ ఐర్లాండ్. ఆయనకి పుల్పిట్ లేదు, ఆయనకి చర్చ్ లేదు, ఆయనకి డబ్బులు లేవు. కానీ ఆయన దగ్గర ఏమున్నదో తెలుసా? ప్రార్థించే శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క దినములో అంట 200 పైచిలుకు ప్రార్థనలు చేసేవాడంట ప్యాట్రిక్. He had no money, he had no resources, he had no pulpit to preach, he had no church. But he prayed 200+ prayers a day. ఆ ప్రార్థన బానిసత్వములో నుండి తీసివేసి అపోస్తులుగా మార్చింది. హల్లెలూయా. ప్యాట్రిక్ నుండి, బానిసత్వము నుండి అపోస్తులైన ప్యాట్రిక్గా పిలువబడ్డాడు.